ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం రమ్మంటూ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి బరిలో దిగుతానని, దమ్ముంటే రేవంత్ కూడా పోటీలో నిలవాలన్నారు. ఇక సేఫ్ గేమ్ వద్దని డైరెక్ట్ ఫైట్ చేద్దాం రమ్మంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం రమ్మంటూ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి బరిలో దిగుతానని, దమ్ముంటే రేవంత్ కూడా పోటీలో నిలవాలన్నారు. ఇక సేఫ్ గేమ్ వద్దని డైరెక్ట్ ఫైట్ చేద్దాం రమ్మంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ భవ్య, ఇక రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో విసురుకుంటున్న పరిస్థితి. ఇక మీరా నేనా అంటూ కూడా ఇరు పార్టీలకు మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఒకవైపు ప్రాజెక్టుల విషయంలో ఇక మీరు తప్పు చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉంది. ఇక ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 3 పిల్లలు కుంగిపోవడం, ఆ కుంగిపోవడానికి అదేవిధంగా అవినీతికి కారణం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి మొన్న చేవేళ్ల సభలో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రధానమైన సవాల్ విసిరిన పరిస్థితి. ఇక మీరు మగవారైతే ఒక్క పార్లమెంటు స్థానాన్ని గెలిచి తీరాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసిరారు. ఇక అందులో భాగంగానే ప్రతి సవాలుగా కేటీఆర్ ఈరోజు మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ పూర్తిగా ఖచ్చితంగా మేము ఒక సీటు గెలవడం కాదు, మీరు నిజంగా మగవారైతే ఇక మల్కాజ్గిరి నుంచి మీరు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి కూడా సభ్యత్వానికి కూడా పూర్తిగా రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయండి, నేను కూడా సిరిసిల్ల సభ్యత్వానికి నేను పూర్తిగా శాసనసభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేస్తాను, నేను కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాను, ఈ సవాల్కి మీరు సిద్ధమైతే మాత్రం రండి అంటూ కూడా ప్రతి సవాల్ విసిరిన సందర్భం కనబడ్డది. మరొక వైపు రాష్ట్రంలో ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇక రేపు చెలో మేడిగడ్డకు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. గతంలో మేము కాళేశ్వరాన్ని ఏ విధంగా ఎంతో ప్రాధాన్యతతో కట్టిన కాళేశ్వరాన్ని ఏ విధంగా మేము కట్టాము, ఒక చిన్న 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల పూర్తిగా ప్రధానంగా మా పైన విమర్శలు చేయడం కాదు, కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది అనేది అది చాలా తప్పు విషయం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం. రేపు చెలో మేడిగడ్డకు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇక ఏదైతే నాయకులు మిగతా దాదాపు 150 నుంచి 200 మంది ప్రజాప్రతినిధులు రేపు చెలో మేడిగడ్డలో పాల్గొనబోతున్నారు. మేడిగడ్డ యొక్క ఆవశ్యకత, అదేవిధంగా వారు ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఆ ప్రాధాన్యతను రైతులకు వివరించడము, మేము ఏదైతే గతంలో ఉన్న అభివృద్ధి ఏ విధంగా చేశాము, తెలంగాణలో కరువుకు నిలయమైన తెలంగాణకు సంబంధించి మేము వాటర్ ఇచ్చి చాలా రైతులను ఆదుకున్న సందర్భం కనబడ్డది. మా పైన అనవసరంగా బురద చల్లొద్దు. ఇక ఏదైతే మీరు గతంలో వెళ్ళారో మేడిగడ్డకు సంబంధించి ఆ సందర్శనార్థకు సంబంధించి మేము చేసిన తప్పిదాలు ఏమీ లేవు. మీరు గతంలో కూడా ప్రాజెక్టుల విషయంలో అంటే ఇది కొత్త ఏం కాదు, గత చరిత్రలో కూడా చూసినట్టయితే నాగార్జున సాగర్ అదేవిధంగా కడెం ప్రాజెక్టులు కూడా రిపేర్లు వచ్చిన సందర్భం, ఆ రిపేర్లు వచ్చిన సందర్భాన్ని మీరు ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన ఆ 3 పిల్లర్లకు సంబంధించి వాటిని కూడా కాపర్ డ్యామ్ అంటే పూర్తిగా రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది తప్ప మా పైన అనవసరంగా విమర్శలు చేయొద్దంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భం కనబడ్డది. ఇక రేపటి చెలో మేడిగడ్డకు వీరు పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రంగారెడ్డి అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి మీరు అన్యాయం చేశారు. ఇక ఏదైతే అటు కాళేశ్వరం కట్టారు తప్ప ఇటు రంగారెడ్డి అదేవిధంగా పాలమూరుకు సంబంధించి ఇప్పటికీ కూడా అది పూర్తి కాలేదు, అదంతా ఆ బాధ్యత మొత్తం మీదే అంటూ కూడా వారు ప్రతిగా వాళ్ళు కూడా
పూర్తిగా పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చిన సందర్భం కనబడ్డది. రెండు యాత్రలు, ఒకవైపు రేపు చెలో మేడిగడ్డ, మరొక వైపు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకు సంబంధించి మరొక వైపు అదొక యాత్ర కొనసాగబోతూ ఉంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక ప్రాజెక్టుల మధ్య ఈ వివాదాలు, అదేవిధంగా ప్రాజెక్టుల మధ్య ఈ రాజకీయ వేడి అంతా కొనసాగుతున్న సందర్భం కనబడ్డది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఇటు ఒకవైపు ప్రాజెక్టుల వేడి కొనసాగుతూ ఉంటే మరొక వైపు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి ప్రతి సవాలుకు మధ్యలో మాత్రం ఒక కొత్త రాజకీయ వేదికకు తెరలేపినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు కేటీఆర్ విసిలిన సవాల్కి ఏ విధంగా రేవంత్ రెడ్డి స్పందిస్తారు అనేది మాత్రం పూర్తిగా రాజకీయ వర్గాల్లో అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అంశంగా చెప్పొచ్చు. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి ఈ సవాల్ని స్వీకరిస్తాడా, లేదు ఇప్పటికే కేటీఆర్ చెప్తున్న సందర్భం మేము ఒక్క సీటు గెలవడం కాదు, ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువనే గెలుస్తాము, రానున్న రోజులలో ఇక ఏదైతే ప్రతిపక్ష పాత్రనే కాదు విజయవంతంగా ప్రజల సమస్యలపైన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామంటూ కూడా ఇక రేవంత్ ఏదైతే కేటీఆర్ చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఈ రెండు అంశాలకు సంబంధించి ఇక రేపు జరగబోయే ప్రాజెక్టుల సందర్శన అదేవిధంగా యాత్రలు ఏ విధంగా ఉంటాయి, ఇక తెలంగాణలో మరొక మారు ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఇక ఇప్పుడే ఎన్నికల సమయం అంటే ఎన్నికల కోడ్ వచ్చినంత ఈ యొక్క యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతున్న సందర్భం కనబడుతోంది. భవ్య.